ముందు చూపుతోనే విపత్తులని మనం నిర్మూలించాలన్నమాట. ఎందుకంటే భారతదేశంలోని 1970లోని వర్షాలు కరువడంతో 1977లోని మహాకరువు సంభవించిందనమాట. లక్షలాది మంది ఆకలి చావులు గురయ్యారు. భారతదేశంలోని 1877లోని మహాకరువు సంభవించిందనమాట. అందులోని చాలామంది లక్షలలో మంది చనిపోయారు 1977లో. 1876లోని వర్షాలు దాదాపుగా కురవలేదన్నమాట. 1876లో వర్షాలు కురవలేదు భారతదేశంలో. అందుకని 1877లో మహాకరువు వచ్చిందనమాట. భారతదేశంలోని 1876 నుంచి ఇప్పటి వరకు 30 తీవ్ర కరువులు వచ్చి సంభవించాయన్నమాట. ఆయా సంవత్సరాల్లో వర్షపాతం లోటు -3% నుంచి 33% వరకు ఉంటుందన్నమాట. అంటే 1876 నుంచి ఇప్పటి వరకు 30 సార్లు తీవ్ర కరువు ఏర్పడిందన్నమాట భారతదేశంలో. దాని ద్వారా 3 నుంచి 33% వరకు వర్షపాతంలో మైనస్ వచ్చింది. ఎల్ నినో ఏర్పడినప్పుడు భారతదేశంలో తీవ్ర దుష్కృతం. ఎల్ నినో ఏర్పడితే భారతదేశంలో కరువు వస్తుందన్నమాట. 1872 తర్వాత ఎన్నడూ లేనంతగా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కిపోయి 2023లోనే ఇది భారతదేశంలో తీవ్రమైన అనావశ్యక దారి తీసిందన్నమాట. దక్షిణ భారతదేశంలోని 1876, 1938, 1988, 1974, 2016లోని కరువు వచ్చినట్టు దేశవ్యాప్తంగా 1877, 1899, 1918, 1972, 1985, 1987, 2016లో కరువులు వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. అంటే ఈ సంవత్సరాలు కరువులు వర్షాలు తగ్గాయి అనమాట. దక్షిణ భారతదేశం 1876, 1938, 1988, 1974, 2016లోని వర్షాలు బాగా తగ్గాయి భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోని. అలాగే దేశంలో చూస్తే 1877, 1899, 1918, 1972, 1985, 1987, 2016లోని బాగా వర్షాలు తగ్గాయి అనమాట భారతదేశంలో. అందుకనే వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు ఆ ప్రాంతాల నుంచి మనం ముందుగానే ప్రభావం నుంచి రక్షించుకోవడానికి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట. ప్రతి 20 సంవత్సరాలకు ఒక వర్షాభావం ఉంటాయని మనం లెక్కలు పెట్టే తెలుస్తున్నమాట. ఎల్ నినో, దాని తర్వాత వచ్చే లా నినా చక్రభ్రమణాన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు మన భారతదేశం రూపొందించుకోవాలి. వాటి వార్షిక నిర్వహణ, మరమ్మతులు, స్వల్పకాలిక ప్రణాళికలతో మన భారతదేశం ముందుకు సాగాలన్నమాట. ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల పాలకులు ఎన్నికలు లబ్ధి చేకూర్చే పథకాలు ఏం చేస్తున్నారో తప్ప వాతావరణం తట్టుకోవడానికి నిర్ణీత కాల ప్రణాళికలు సర్ది పెట్టడం లేదన్నమాట. కొన్ని రాష్ట్రాలు జనాకర్షణ పథకాల నిధులు కేటాయిస్తున్న నీటి వసతుల పథకాలకి మరమ్మతులు సైతం పట్టించుకోని స్థితిలో అనమాట. ఇలాంటి పరిస్థితి మారాలి. భారతదేశం వేగంగా హరిత ఇంధనాల వినియోగం చేపట్టి కర్బన వెదజల్లి శిలాజంధాల స్వచ్ఛ చెప్పాలన్నమాట. జీరో నెట్కి వస్తే పరిశ్రమలు, వ్యాపారాలు, ప్రభుత్వ సభ్యుడికి కొంత భారం తగ్గుతాయన్నమాట. పసిఫిక్ మాసం ఉపరితల జలాలు మార్చి వేడెక్కడం, చల్లబడడం వల్ల తమ వల్ల పడి చేపల పెట్టడం తగ్గుతుందని పెరు దేశ జలాలు 19వ శతాబ్దంలోనే ఈ సముద్ర జలాలు వేడెక్కడం, ఎల్ నినో చల్లారడం, లా నినో గురించి కనుక్కున్నారన్నమాట. పెరు దేశంలోని జలాలు సముద్రం జలాలు వేడెక్కడం తగ్గడం వల్ల తమ చేపల ఉత్పత్తి తగ్గుతుంది, పెరుగుతుందని లెక్కలు వేశారన్నమాట. అందుకనే ఈ లెక్కల ప్రకారమే ఎల్ నినో అవి గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్ నినో, చల్లబడడం వల్ల లా నినో ఏర్పడుతుందని లెక్కలేస్తున్నాం. సముద్ర జలాలు వేడెక్కితే దాన్ని ఎల్ నినో అని, చల్లబడితే లా నినో వస్తాయని చెప్తున్నమాట. వరుసగా 5 త్రైమాసిక సముద్ర జలాలు 0.9 ఫారెన్హీట్ డిగ్రీలకు పైగా వేడెక్కితే ఎల్ నినో ఏర్పడుతుందన్నమాట. ఎల్ నినో భారత్లో వర్షపాతం తగ్గిస్తుందని వాతావరణ రికార్డులు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 2 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ మోస్తరు ఎల్ నినో చోటు చేసుకుంటుందన్నమాట. ప్రతి 6 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఎల్ నినో సంభవిస్తుందన్నమాట. వాతావరణ మార్పు కారణంగా భూమి వేగంగా వేడెక్కుతున్నందువల్ల ఎల్ నినో గతి తెప్పి మన దేశం ఊహించిన విధంగా విరిచిపడే ప్రమాదం ఉందన్నమాట మన దేశంపై. ఎల్ నినో ఉష్ణమైన పసిఫిక్ జలాలు పుట్టినా దాని ప్రభావం ప్రపంచమంతటిపై పడుతుంది. భూగోళంపై 3వ వంతు భాగంలో పసిఫిక్ మహాసముద్రం విస్తృతంగా ఉండడమే ఇందుకు కారణం. మానవ కార్యకలాపాలతో పాటు వివిధ కారణాల వల్ల వెలువడే వేడిలో 90% సముద్రాలు, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం ఒడిసిపోతుంది. దానివల్ల పసిఫిక్ జలాలు వేడికి ఆవిరై మేఘాల సృష్టి ప్రభావితం చేస్తుందన్నమాట. భారతదేశంలో 1901 నుంచి భారత్లోని 22 సార్లు ఎల్ నినో సంవత్సరాలుగా
ఏర్పడింది అనమాట. 1901 నుంచి భారత్లోని 22 ఎల్‌నినో సంవత్సరాలు ఏర్పడ్డాయి అనమాట. 18 ఏళ్ళు అనావృష్టి తెచ్చిపెట్టారన్నమాట ఇది. ఈ విధంగా భారతదేశంలోని ఎల్‌నినో ప్రభావం 1901 నుంచి 22 ఎల్‌నినో సంవత్సరాలు వచ్చాయన్నమాట. అందుకని భారతదేశం ముందుగా గుర్తించి కృషి చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.